లోకేష్కి. కాకపోతే సపోర్ట్ సిస్టమ్ లోకేష్కి అవసరం ఉమ్, ఇప్పటికీ. ఎవరైనా కూడా సొంతంగా నిలబెడతాను కదా! ఇప్పుడు నాకు ఒక పోస్ట్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటానో ఉమ్, లేదో తెలుస్తుంది. పోస్టే అవును సార్. ఇవ్వకుండా ఇతను అర్హుడా కాదంటే కుదరదు కదా! ఉమ్, ఎవరికి కూడా ఏమి పుట్టుకతో సీఎంలుగా రారు కదా! ఉమ్, సో, అందువల్ల ఇప్పుడు అతనికి అనుభవం ఉంది. ఆల్రెడీ గతంలో మంత్రిగా పనిచేసి సకల ఉమ్, శాఖ మంత్రిగా అతను పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ప్రజల్లో కూడా అంతకుముందు అతనికి పప్పు, గిప్పు ఇట్లాంటి ఇమేజెస్ ఉన్నాయి. ఇవాళ ఎవరు డిస్కస్ చేసే పరిస్థితి లేదు లేరు. సార్. అట్లాగే ఫిజికల్‌గా కూడా అతను ఉమ్, మార్చుకున్నాడు. యువగళం పాదయాత్ర అసలు ఎవరు కూడా నమ్మలేదు ఉమ్, చేస్తారని. తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మలేదు. అవును సార్. దాన్ని ఏదో ఒక రకంగా లాగించుకొచ్చాడు. సో, ఇలాగా అతను తన స్థాయిలో ఉమ్, తను నాయకత్వ స్థానంలోకి వస్తున్నాడు. అందుకనే సెలెక్ట్ చేసుకుంటున్న ఎమ్మెల్యేలు కావచ్చు, టీమ్ కావచ్చు, యంగ్ బ్యాచ్‌ని తనకి ఉమ్, లాయలిస్ట్‌ని చేసుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కి తెలుసు. పవన్ కళ్యాణ్‌కి గోల్ ఏంటి? తను సీఎం కావాలి గానీ, చంద్రబాబు సీఎం కావడానికి తను ఉపయోగపడడం, మళ్ళీ లోకేష్ ఉమ్, సీఎం కావడం, మళ్ళీ దేవాన్ సీఎం కావడానికి ఉపయోగపడడం అనేది ఆయన పని కాదు. ఉమ్, అందుకని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆహ్, తన అసెర్షన్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చేస్తాడు. ఉమ్, ఆయనకి లక్కీగా మోడీ, అమిత్ షాల అండదండలు ఫుల్‌గా ఉన్నాయి. అందుకని చంద్రబాబుకి ఇది కత్తి మీద సాము. ఉమ్, లోకేష్‌కేమో తొందర ఉంటది. చంద్రబాబుకేమో తొందర ఉండదు. తొందర ఉన్నా గూడా చేయలేని పరిస్థితి ఉమ్, చంద్రబాబుకుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని దేనికి వెయిటేజ్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చంద్రబాబుకుండే ఒక వ్యూహం. ఉమ్, సో, ముఖ్యమంత్రికే ఎసురొచ్చితే ఎవరుంటే ఇంకా అతను ఉండలేడు, నేను ఉండలేను. అవును సార్. కనీసం నేనన్నా ఉండగలిగితే అతను ఉమ్, ఒక షాడో సీఎం లాగా సర్వైవ్. అవును. ఉండగలుగుతాడు. వరస్ట్ అనుకుంటే అనేది చంద్రబాబు ఉమ్, ఆలోచిస్తారు. ఇలా ఎంతకాలం మనం ధైర్యం చేసి ఫైట్ చేయాలి కదా అనేది లోకేష్ లోకేష్‌కుంటది. ఆలోచన. ప్లస్ యంగ్ బ్లడ్ కూడా. కళ్యాణ్ ఒకడే ఉంటాడు డిప్యూటీ సీఎం. ఉమ్, నేను డిప్యూటీ సీఎం నేను కోరుకోవట్లేదు. అది ఉమ్, ఔట్ ఆఫ్ క్వెషన్ అని చెప్పాలి. అవును. అట్లా చెప్పలే ఆయన. పదవులు ముఖ్యం కాదన్నాడు. పదవి బాధ్యత అన్నాడు. ఉమ్, చాలామంది ఏందంటే పదవి బదులు బాధ్యత వాడుతుంటారు. ఉమ్, బాధ్యత ఏంటి? పదవే కదా అది కూడా. అంతే కదా సార్. సో, అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, చంద్రబాబు నాకు డిప్యూటీ సీఎం ఇస్తే నేను తీసుకుంటా. ఉమ్, అది బాధ్యత కాబట్టి. ఆయన ఉద్దేశంలో. ఉమ్, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానంటే అర్థమే. చాలామంది ఇదే ఆన్సర్‌లు రాజకీయ నాయకులు చెప్తుంటారు. "ఏం సార్ మీరు మంత్రి పదవి కావాలని ఉమ్, కోరుకుంటున్నారంటే" నాకు పదవులొద్దు. ముఖ్యమంత్రి ఏ అధిష్టానం ఏమిచ్చినా బాధ్యతలిచ్చినా, అవును సార్. అధిష్టానం ఏ బాధ్యతలిచ్చినా నేను అవును, సిన్సియర్‌గా స్వీకరిస్తాను. చేస్తాను అవును. అంటుంటాడు. అవును. యువతలు ట్రై చేసుకుంటుంటారు. ఇది రెగ్యులర్‌గా పొలిటీషియన్స్ చెప్పేది. లోకేష్ కూడా ఇలాగే ఒక ట్రిక్కీ ఆన్సర్ ఇచ్చాడు. అంటే క్లియర్‌గా ఏందంటే ఆహ్, లోకేష్‌కి పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తి ఉందనేది వార్త బయటకొస్తుంది. ఉమ్, అది ఆబ్వియస్ కూడా. అదేమీ మనకు అర్థం కానిది కూడా ఏం లేదు. అవును సార్. ఎందుకంటే ఇటీవల జరిగిన తిరుపతి ఉమ్, తొక్కిసలాట విషయంలోనే చూసుకుంటే మిగతావన్నీ పక్కన పెడితే డైరెక్ట్‌గా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న ఇది కనపడుతుంది ఉమ్, మనకి. ఎందుకంటే తొక్కిసలాటకు సంబంధించి అక్కడ ఆహ్, చనిపోయారు 6 మంది, 40 మంది ఉమ్, గాయపడ్డారు. రైట్. ఆ విషయంలో కొంతమందిని చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నాడు. ఆయన ఒక ముగ్గురిని ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఒక ఇద్దరిని సస్పెండ్ చేశాడు. ఉమ్, జరిగిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత అది. దాని మీద విచారణకి ఆదేశించాడు. విచారణలో తేలితే అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇది ఉమ్, ప్రాసెస్. ఎప్పుడైనా ఒక కలామిటీ గాని, ఒక ప్రమాదం గాని జరిగినప్పుడు చంద్రబాబుకి దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఆయనకి విపరీతమైన అనుభవం ఉంది. అది రైట్ మెథడ్ కూడా. వ్యక్తిగతం అనేది కూడా ట్రిక్కీ వర్డ్. చాలా సార్లు రాజకీయ నాయకులు వాడుతుంటారు. అది నా వ్యక్తిగత అభిప్రాయం ఉమ్, అని. వ్యక్తిగతం ఏముంది తక్కువ. నువ్వు పార్టీలో ఉన్నావు. ఉమ్, పార్టీలో ఉంటే 10 మందికుంటే 10 వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయా? ఇష్టం వచ్చినట్టుగా ఉమ్, ఉండవు కదా! ఉమ్, పార్టీ పాలసీ ఒకటుంటది. అవును దానికి సార్. అనుగుణంగా కదా నువ్వు మాట్లాడాలి. అంటే మరి వ్యక్తిగత అభిప్రాయం ఇష్టం వచ్చినట్టు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా ఎవడైనా? ఉమ్, ఇక్కడ అందుకని వీళ్ళకి నచ్చనప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం ఉమ్, అంటారు. అలాగా వ్యక్తిగత అభిప్రాయం తప్పించుకున్నాడు. అలాగే లోకేష్ వైజాగ్‌లో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏ వ్యక్తి కూడా 3 సార్లు పదవులో 3 సార్ల కంటే ఎక్కువ ఉండొద్దని. మరి చంద్రబాబు ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి ఉమ్, అయ్యాడు. మరి చంద్రబాబు లోకేష్ చెప్పిన రూల్ ప్రకారం చంద్రబాబు ఉండకూడదు గదా! అన్న ఉమ్, చర్చ కూడా మొదలైంది. ఉమ్, అంటే లోకేష్ ఉద్దేశం తాను డిప్యూటీ సీఎం కావాలి. దాని తర్వాత ఈ 5 ఏళ్ల లోపలే సీఎం గూడా సీఎం. కావాలి. ఈ ఉమ్, రూల్‌ని తీసుకొచ్చి అంటే ఈ రూల్స్ కూడా కన్వీనియంట్‌గా తీసుకొస్తుంటారు రాజకీయ పార్టీల్లో. మోడీ గూడా అద్వానీని దెబ్బతీయడానికేమో 75 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉమ్, పెట్టాడు. లిమిట్ పెట్టాడు. 75 ఏళ్ళు అంటే ఎక్కువ ఉంటే ఏ పదవులు ఉండొద్దని. సో, కింద మురళీ మనోహర్ జోషి, అద్వానీ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. తన విషయానికొచ్చేసరికి మళ్ళీ అది ఉమ్, ఆహ్
దాన్ని పక్కన పెట్టారు. రూల్‌ని పక్కన పెట్టారు. అవును సార్. అంటే మనుషుల్ని పక్కన పెట్టాలంటే రూల్ కావాలి. మనుషులు కావాలంటప్పుడేమో రూల్ రూల్ పక్కన వద్దు. పెడతారు. పక్కన పెట్టారు. ఈ ఇది అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇలాంటిది కనిపిస్తుంది. ఇది తెలుగుదేశంలో కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లోకేష్ ఆయన మాట్లాడిన పద్ధతి గాని అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎంని ఆశిస్తున్నట్టు కనబడుతుంది. కానీ చంద్రబాబుకున్న సమస్య ఏందంటే డిప్యూటీ సీఎంగా చేయాలంటే మోడీ, అమిత్ షా ఆశీస్సులు లేకుండా చేసే పరిస్థితి. వాళ్ళు గాని వ్యతిరేకిస్తే ఈయన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన చేస్తే పవన్ కళ్యాణ్‌కి రోల్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏకైక డిప్యూటీ కాబట్టి డిప్యూటీ సీఎం అన్న ఇది ఉంది. లోకేష్ కూడా డిప్యూటీ సీఎం అయ్యాడనుకో ఆటోమేటిక్‌గా పవన్ కళ్యాణ్ స్టేచర్ తగ్గిపోతుంది. డిప్యూటీ సీఎం లోకేష్ ఇలా అన్నాడు అని ఎట్లాగో తెలుగుదేశం మీడియా ఆయన్ని హైలైట్ చేసుకుంటూ అవును సార్. వస్తది. సో, ఇది ప్రాబ్లమ్ అయిపోతుంది. అందుకని ఎలక్షన్